లోతులో ఆ బండి గుద్దేయడం వల్ల ఇబ్బంది పడినవాడు ఉన్నాడే ఆ వాడే కనపడతాడు. చేసిన పాపం అదే మన పీడిస్తుంది. అంటే చేసే ముందే ఆలోచించుకోవాలి, తర్వాత పరిష్కారం కాదు ఇక్కడ. అంత వేగంతో వెళ్ళమని కూడా చెప్పాడు. అలాగే రావణాసురుడికి నంది కనపడ్డాడు. అలాగా కైలాసాన్ని సంచారతం చేసిన కథ మనకి తెలుసు. కానీ ఈయన దర్ప వినాశనం ఏమిటండి? రావణాసురుడికి ఎంత దర్పం ఉండేదో తెలుసా? మామూలు దర్పం కాదండి. వాడు సమాధానాలు కూడా మామూలుగా చెప్పేవాడు కాదు. బుర్ర అదిరిపోయే సమాధానాలు చెప్పేవాడు. ఎవరన్నా అడిగితే నీకు 20 చేతులు ఎందుకు వచ్చాయి, 10 తలలు ఎందుకు వచ్చాయంటే వాడు చెప్పే సమాధానాలు విచిత్రంగా ఉండేవాడు. మురారి అనర్ఘరాఘవ మహాకావ్యంలో చెబుతాడు వాడి సమాధానాలు ఎలా ఉంటాయో. ఓ పెద్ద మనిషి ప్రశ్నించేట రావణాసురుడు, ఏమిటి నీకు 10 తలకాయలు ఎందుకు ఉన్నాయన్నట్ట. ఏదో చెప్పాలి కదా. వాడు ఏం చెప్పాడో తెలుసా? సృష్టిలో 14 విద్యలు ఉన్నాయి, చతుర్దశ మహావిద్యలు అంటారు. వేదాలు 4, వేదాంగాలు 4, ఆ పైన మీమాంస, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, పురాణం, ఇవి 14. శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తదా కల్పశ్చేతి షడంగాని. వేదాలు ఋగ్యజు సామ అథర్వ వేదాలు 4, శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిష్శాస్త్రం కల్పశాస్త్రం, ఈ 6 శాస్త్రాలు షడంగాలు. 6, 4, 10. ఇవి పోను 4 మీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, పురాణం, ఈ 4 మొత్తం కలిపి చతుర్దశ మహావిద్యలు అనేవారు. పూర్వం రాజకుమారులకి అందరికీ కూడా విద్యావంతులు అంటే ఈ 14 రావాలి. అందుకని వీడు ఎంత పొగరుగా సమాధానం చెప్పాడంటే నాకు 10 తలకాయలు ఎందుకు ఉన్నాయో తెలుసా? 14 మహావిద్యలు పూర్వం బ్రహ్మదేవుడి దగ్గర ఉండేవి. 4 తలకాయలే కదా ఆయనకున్నవి. ఎక్కడ దాచుకోవాలో తెలియలేదు. అందుకని 4 ఆయన దగ్గర పెట్టుకుని 10 నా దగ్గర దాచాడు అన్నాడు. అది వాడు రిప్లై. రావణాసురుడు అంటే అలా ఉంటాడు. ప్రెస్ మీట్ పెడితే అలా పెడతాడు వాడు. దాన్నే మురారి అనే మహాకవి మహాపండితుడు అనర్ఘరాఘవంలో చెబుతాడు, విద్యాశ్చతుర్దశ చతుర్షు నిజాననేషు సంబాధ దుఃఖితవతీ అవలోక్య మే వేదాహం సంబాధ దుస్థితవతీరవలోక్య వేదాహ తాభ్యోపరాణి నియతం దశతే ముఖాని తాభ్యోపరాణి నియతం దశతే ముఖాని తాభ్యోపరాణి నియతం దశతే ముఖాని స్వస్య ప్రణప్తురకరోత్ సకథం జడోసి అంట. బ్రహ్మదేవుడు ఆయనకి 14 విద్యలు ఆయన దగ్గర ఉంటాయి. సరస్వతీదేవి ఆయన దగ్గర ఉంది కదండి. సరస్వతికి భర్త అంటే అర్థం ఏంటి? ఆయనకంటే విద్యావంతులు ఎవడు ఉండే అవకాశం లేదు ఇక్కడ. అందుకంటే అన్ని విద్యల్లోకి గొప్ప విద్య ఏదంటే బ్రహ్మ విద్య అన్నారు. విష్ణు విద్య శివ విద్య అనలేదు, గమనించండి. బ్రహ్మ విద్య అన్నారు. గొప్ప జ్ఞానం ఉన్నవాడిని శివజ్ఞాని విష్ణుజ్ఞాని అనరు. ఎంత గౌరవం ఉన్నా సరే బ్రహ్మజ్ఞాని అంటారు. గొప్ప వర్చస్సుతో ఉంటే బ్రహ్మవర్చస్సు అంటారు. శివవర్చస్సు విష్ణు వర్చస్సు అనరు. బ్రహ్మదేవుడు అంత గొప్పవాడు, ఆయన తక్కువవాడు కాదు. విద్యావంతుడు అంటే బ్రహ్మే. విద్య ఆయన భార్య, అంతకంటే విద్యావంతుడు ఎవడు ఉంటాడు ఇక్కడ. అందుకని ఆ విద్యావంతుల దగ్గర అన్ని విద్యలు ఉంటాయి. 14 ఆయన దగ్గర ఉన్నాయి. కానీ రూమ్ అకామిడేషన్ లేదుట, అపార్ట్మెంట్లో ఖాళీ లేదుట. అది చమత్కారం, కవి చమత్కారం. ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి. ఓ తలకాయలు ఓ విద్య పెట్టుకున్నట్ట, 4 ఇంట్లో 4 పెట్టుకున్నాడు. ఇంకా 10 ఎక్కడ పెట్టాలని చూసేట. రావణాసుడు 10 తలకాయల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయనకి ఈయన మునిమానవుడు. యస్య ప్రణప్తు. బ్రహ్మదేవుడికి సాక్షాత్తు రావణాసురుడు మునిమానవుడు. అందుకే నారదుడు కనపడగానే తాత అనేవాడు. మీకు రామాయణ సినిమాల్లో ఎక్కడైనా చూడండి, తాత తాత అంటాడు. నారదుడు తాత ఏమిటి? ఆయన బ్రహ్మచారి. బ్రహ్మదేవునికి ప్రజాపతులందరూ పుట్టారు. కశ్యప ప్రజాపతి, మరీచి ప్రజాపతి, కర్దమ ప్రజాపతి వంటి వారు. ఆ ప్రజాపతుల్లో ఒక ఆయనకి విశ్రావణుడు అనేవాడు పుట్టాడు. ఆ విశ్రావణుడికి 2 భార్యలు. ఒక భార్యకి కుబేరుడు పుట్టాడు, రెండో భార్యకి కైకసీదేవికి రావణుడు పుట్టాడు. అందుకని కుబేరుడు రావణుడు 2 అన్నదమ్ముడు. విశ్రావణుని కుమారుడు కాబట్టే కుబేరుణ్ణి రావణుడిని కూడా వైశ్రావణుడు అంటారు. రాజాధిరాజాయ ప్రసఖ్య సాగినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు. ఎవరి వైశ్రవణ అంటే కుబేరుడు. రావణాసురుడు కూడా అవుతాడు. మంత్రపుష్పంలో ఉన్నది కుబేరుడు, కానీ రావణాసురుడు కూడా అవుతాడు. రావణాసురుడు తండ్రి విశ్రావణుడు. విశ్రావణుడు యొక్క తండ్రి ప్రజాపతి. ఆ ప్రజాపతులందరికీ తండ్రి బ్రహ్మదేవుడు. అందుకని బ్రహ్మదేవుడికి రావణుడు ఏమయ్యాడు? మునిమానవుడయ్యాడు. అందుకని మనం సాధారణంగా ఆస్తిపాస్తుల్ని కొడుకులకి మనవాళ్ళకి మునిమనవులకే ఇస్తాం కదా, ఊళ్ళో వాళ్ళందరికీ ఇవ్వం కదా. అందుకని ఈయన దగ్గర ఉన్న విద్యలనే ఆస్తిని కూడా మునిమనవుడు కాబట్టి ప్రేమతో వీడి బారసాలకు వచ్చి ఇచ్చేసి ఉంటాడు. అందుకే వీడికి 10 తలకాయలు ఉంటాయని మురారి అనర్ఘరాఘవంలో చెప్పాడు. మన భారతీయ సాహిత్యం ఎంత విశిష్టమైందో చూడండి, అంత బాగుంది.
అందుకని నా దగ్గరే దశమహావిద్యలన్నీ ఉన్నాయి, ఈ దశకు బదులు దశమహావిద్యలు నేర్చుకున్నాడు. ఇక్కడ రకరకాల కోరికలన్నీ కొంచెం పెందరాళ్లే సాధించడానికి దశమహావిద్యలు ఉపయోగపడతాయి. మాతంగీదేవి, చిన్నమస్తాదేవి ఇవన్నీ మనకు ఉపాసనలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి, కానీ శీఘ్రంగా అనుగ్రహించడానికి కొన్ని ఉపయోగిస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదో తెలిసింది కదా అని చేసేయకూడదు. ఆ దశమహావిద్యలు కూడా వాడి 10 తలకాయల్లోనూ ఉన్నాయి. అందుకే వాడు అంత పరాక్రమవంతుడు అయ్యాడు, అది వేరే విషయం. అందుకని అతని దర్పాన్ని సైతం శివుడు హరించాడు. ఎలాగా? రావణ దర్ప వినాశకలింగం. ఎక్కడ హరించాడో తెలుసా? ఈ కైలాసాన్ని ఇలా ఆడించేసిన తర్వాత వాడికి ఇంకా గర్వం వచ్చేసింది. అంతకుముందే గర్వం, నేను కైలాసాన్ని కదిపేశా. కానీ శివుడు ఊరుకున్నాడు, సహించాడు. ఎందుకో తెలుసా? కైలాసాన్ని వీడు కుదిపేసినప్పుడు ఒక సరసమైన ఘట్టం ఒకటి జరిగింది కైలాసంలో. కొంచెం భయపడి అమ్మవారు పార్వతీదేవి స్వయంగా వచ్చి శివుణ్ణి కౌగులించుకుందుట. భార్య స్వయంగా వచ్చి భర్తను కౌగులించుకుంటే ఆ భర్త గారి జీవితంలో అంతకంటే కార్తీక పూర్ణిమ వేరే ఉండదు. అందుకని ఆయన చాలా ఆనందించాడు. అయ్య బాబోయ్, పార్వతీదేవి స్వయంగా వచ్చి ఏదో సినిమాలో హీరోయిన్ లాగా ఆ చివరి వారు ఈ చివరి వీరు బయలుదేరతారు. 150 రూపాయలు ఇచ్చాక బయలుదేరక ఏమవుతారు? మనం టికెట్లు కొన్నాక అలాగే ఉంటాయి. అలాగే ఆవిడ భయపడుతూ వచ్చి ఇదేమిటి అంటుంటే ఆయన కూడా విచిత్రంగా చూశాడు, తెలుసు కూడా. ఆవిడ వచ్చి స్వయంగా కౌగులించుకుందుట. అప్పటికి రావణాసురుడు గర్వాన్ని అణచడం కోసం శివుడు ఒక తొక్కు దొక్కాడు కైలాసాన్ని. కుడికాలి బొటన వేలితో దెబ్బకి రావణాసురుడు మెడ విరిగింది. ఇక్కడ చచ్చాడు, మెడ విరిగిపోయి. ఆ దశలో మళ్ళీ మొయ్యో మండం వాడికి తెలియదు. నమశివాయ అన్నాడు అక్కడ మెడ పట్టుకొని. అది కూడా పనిచేసింది. అందుకే మనం ఏదైనా వ్యాధి వస్తే కుయ్యో మొర్రో అనడం కంటే కృష్ణ గోవింద అన్నాడు సుఖంగా ఉంటుంది. ఎందుకు కుయ్యో మొర్రో ఎవడొస్తాడో? ఒక 100 సార్లు ఫోన్ చేస్తాం రోజుకి. హలో ఎందుకంటే దిక్కుమాలిన మాట హరి ఓం అనండి అమ్మ, హరి ఓం అనండి. రోజంతా పుణ్యం, జన్మంతా పుణ్యం. అది నేర్చుకోండి కనీసం. ఇవాళ నుంచే మొదలు పెట్టండి, ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టండి. ఈ కార్యక్రమం నుంచి లేవగానే ఫోన్ మోగితే హరి ఓం అనండి. మీకు నాకు ఇచ్చే దక్షిణ అదే, వేరే ఏమీ ఎక్కల. అది ఇవ్వండి బాబు, అది ఇవ్వండి. నా చేతిలో పళ్ళు ఫలాలు పెట్టక్కల. ఆ హరి ఓం అనే దక్షిణ పెట్టండి చాలు. మన సంస్కృతిని మనం పాటించాలి. ఏదో మైక్ టెస్టింగ్ చేస్తే ప్రతివాడు 1 2 3 మైక్ టెస్టింగ్ 1 2 వీడి జన్మంతా 1 2 3 యథవసంత. అందుకంటే కేశవ నారాయణ గోవింద అనొచ్చు కదా, అని నామాలు తెలియవు. హరి ఓం అనొచ్చు కదా. హరి ఓం మైక్ టెస్టింగ్, హరి ఓం మైక్ టెస్టింగ్ అనవాయా, పుణ్యం వస్తుంది. ఏంటి 1 2 3 4 యథవంకెలు, అది కూడా 10 దాటవు. వీడి జన్మంతా చెప్పించినా 10 మించిరావు. పోనీ ఒక 100 వరకు చెప్పించమని అంకెలైనా వస్తాయి. చేయడు. 1 2 3 4 టెస్టింగ్, 1 2 3 4 టెస్టింగ్. వీడు బతుకంతా చేస్తే 4 అంకెలు వచ్చాయి. ఇక్కడ ఈ 4 సార్లు హరి ఓం అనగలిగితే ఎంత పుణ్యం అండి అది. ఇది సంస్కృతిని రక్షించుకునే విధానం, మన జీవితంలోకి తీసుకురావాలి దాన్ని. అందుకని మీరందరూ నాకు ఇచ్చే కానుక ఏమిటంటే, ఫోన్ వస్తే హలో అనకండి, హరి ఓం అనండి. వెంటనే అవతల వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏమిటి కొత్తగా మొదలెట్టే ఉంటారు, ఏం భయపడకండి. అవును, మంచి అలవాటు చేసుకున్నాను, గరికిపేట వారు చెప్పారని చెప్పండి, నాకు కూడా పుణ్యం. వెంటనే వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ అది హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే మన మాటల్లో, మన చేతల్లో, మన నడవడికలో ప్రతి చోట మన హిందుత్వం కనపడాలి. ఖచ్చితంగా హిందువులంటే ఇలా ఉంటారు అని చెప్పాలి. ఇవాళ ఉక్రెయిన్ మీద బాంబు వేయడానికి సిద్ధంగా ఉన్న పుతిన్ కూడా భారతీయుల్ని మెచ్చుకున్నాడండి. భారతీయులు చాలా కష్టపడతారు, మహాప్రతిభావంతులు అన్నాడండి ఇవాళ రష్యా అధ్యక్షుడు. భారతీయుల పట్ల ప్రపంచంలో అంత గౌరవం ఉంది, కృత్రిమ గౌరవం కాదండి, నిజంగానే అన్నాడు. అమెరికా వాడు 100 సార్లు అన్నాడు. వాడనేది ఏమిటండి, ఇవాళ మన తెల్లారులు వేస్తే ఇడ్లీ దోశ తినేవాడు ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి అయ్యాడు. గర్వించాలి మనం అందరం కూడా. ఇవాళ పత్రికల్లో చూశాను, రిషి సునాక్ గారు ఇడ్లీ దోశ తింటాట, ఇంకేందన్నట్ట. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యపోవాలి, గోపూజ చేసి కానీ ఏ శుభకార్యం చేయట. గోపూజ చేశాక ఆఫీస్కి వెడతాట. వాళ్ళ అమ్మగారు నేర్పేట. ఈవేళ పత్రికలో చదివి పరమానందపడ్డాను నేను. ఎక్కడ బ్రిటన్ ప్రధానమంత్రి గోపూజ చేయడం ఏమిటండి, వాళ్ళ అమ్మ నేర్పింది. ఆవిడ హిందూ, ఆవిడ ఇండియన్. ఇడ్లీ దోశ తింటా, నాకు బెంగళూరు వస్తే విద్యార్థి మెస్ అని ఉంది, అక్కడికి వెళ్ళి ఇడ్లీ దోశ తింటాను నేను చెప్పి. ఇంగ్లాండ్లో కూడా ఆయన ఇడ్లీ దోశ తినేవాడు, ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి. అయినా తెల్లవారు చాలా తెలివైన వారు నిజంగా. మన దేశం సౌభాగ్యవంతంగా ఉన్నప్పుడు మనని నొక్కేశారు ఇక్కడ పరిపాలించి. వాళ్ళ దేశం దరిద్రకూట దేశం అయ్యాక మన వాడికి వేతనం ఇచ్చారు అక్కడ. మేము తక్కువ వాళ్ళు కాదండి, ఎప్పుడు వాళ్ళదే. శుభ్రంగా ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా, ఇన్నేళ్ళ బట్టి వాళ్ళే పరిపాలించుకున్నారు. ఇప్పుడు మొత్తం అప్పులో పడింది, ఆర్థిక మాంద్యంలో పడింది ఇక్కడ. ఇప్పుడు మన వాడికి అవలసి వచ్చాడు అక్కడ. ఇండియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఇప్పుడు గుర్తొచ్చారు నీకు ఇక్కడ.
అందుకే మనం ఇండియా పేరు మీద హిందుత్వంతోనే జవాబు చెప్పాలి మొత్తం దేశాలన్నిటికీ కూడా. మేము మా ధర్మాన్ని పాటిస్తాం, మేము మా భగవంతుడి నామమే జపిస్తాం, మేము ఈ యథవ 1 2 3 4 మేము అనం, హలో అని మేము అనం, మాకు ఇది కావాల్సిందే అని చెప్పాలి. ఖచ్చితంగా అవతలవాడు నేర్చుకుంటారు. అదొక నియమంగా పెట్టుకోవాలి. ఏమన్నా అంటే మనకి ఎంతసేపు యథవాలోచన ఏంటంటే అందరూ అనట్లేదు బాగుండదేమో. ఏమిటమ్మా అందరూ అనేది? ఏమన్నా పాపమా తాపమా? నువ్వు మొదలెట్టకూడదా? అందరూ దరిద్రం పోతే మనం దరిద్రం అయిపోవాలా? మనం ఒక సంస్కారం చేయకూడదా? ఒక చిన్న అలవాటు కూడా చేసుకోకపోతే ఎలా బాగుపడతామండి? ఊరికే బోర తీసుకోకనే సరిపోయింది. హిందుత్వం హిందుత్వం ఏముంది అక్కడ? మాటల్లో లేదు, చేతల్లో లేదు, పిల్లల చదువులో లేదు, పిల్లల మాటల్లో లేదు. ఇంటికి వెడితే మమ్మీ డాడీ, మనమే హిందువులో, మనమేం తెలుగు వాళ్ళం, అమ్మ నాన్న అన్న మాట కూడా లేదే. అవి తెలుగు భాషని హిందుత్వాన్ని మనం గౌరవించినప్పుడే ఈ దీపాలకు అర్థం ఇక్కడ. ఒక్కొక్క దీపం ఒక్కొక్క అక్షరంగా భావించండి అమ్మా. 56 అక్షరాలను మీరు కాపాడుకోవాలి, మీరు కాపాడుకోవాలి, ఎవరు కాపాడరండి ఇక్కడ. అది మన భాష, మనం కాపాడుకోవాలి. రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం, అన్ని రకాల సుగంధాలని శివుడి శరీరానికి లేపనంగా పుయ్యవచ్చు. ఎప్పుడూ దేవాలయాలు పరిశుభ్రంగా ఉండాలి, అగరవత్తులు వెలుగుతూ ఉండాలి, దీపం వెలుగుతూ ఉండాలి, దేవాలయంలో పరిశుభ్ర వాతావరణం ఉండాలి. దాన్ని మనం కూడా కాపాడాలి. మనం దాన్ని ఏదో చేసేయకూడదు. అక్కడ మనం గుళ్ళోకి వెళ్ళామంటే పవిత్రతకి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు ఇంగ్లీష్లో కూడా. పరిశుభ్రత పాటించకపోతే దేవాలయం ఏమిటండి? ఆ పరిశుభ్రత ఇక్కడ. సర్వసుగంధ సులేపితలింగం, చుట్టూ సుగంధభరితమైన వాతావరణం ఉంటేనే శివుడు ఉంటాడు. అంతేకాదు ఆ వాతావరణంలో కనుక శివుణ్ణి అర్చిస్తే బుద్ధి వివర్ధన కారణలింగం, బుద్ధిని ఏ రకంగా వృద్ధి పొందింపజేస్తాడో తెలుసా శివుడు? సూక్ష్మబుద్ధి. బుద్ధి అంటే మామూలు బుద్ధి కాదు, సూక్ష్మబుద్ధి. ఏమిటి సూక్ష్మబుద్ధి? శివుడి మీద నీళ్లు పోసాం జారిపోయి, పాలు పోసాం జారిపోయి, తేనె పోసాం జారిపోయి, పెరుగు పోసాం జారిపోయింది, పళ్ళ రసాలు పోసాం జారిపోయాయి. ఈ జరిగేటప్పుడు ఏం గ్రహించాలంటే అన్నీ జారిపోతాయి, ఆత్మలింగం ఒకటే ఉంటుందని గ్రహించాలి. ఇది సూక్ష్మం. చిన్నప్పుడు ఎప్పుడో నడక వస్తుంది, 90 ఏళ్ళు వచ్చాక జారిపోతుంది. మా మామగారు పక్షపాతం వచ్చిందంట. ఎప్పుడో మాట్లాడడం వస్తుంది, తర్వాత 90 ఏళ్ళు వచ్చాక మాట పడిపోతుంది. మా మామగారికి మాట పడిపోయిందంట. ఈ చిన్నప్పుడు ఎప్పుడో కాస్త 3 నెలల వయసు కొంచెం గుర్తుపడడం మొదలు పెడతాం. అమ్మ మా అమ్మ అంటూ గుర్తుపడడం మొదలు పెడతాం. తర్వాత 90 ఏళ్ళు వచ్చాక గుర్తుపడడం కూడా పోయింది. ఏమిటో ఎవరో గుర్తు రావట్లే అంటే వచ్చిన స్పృహే పోయింది. వచ్చిన మాట జారిపోతుంది, వచ్చిన నడక జారిపోతుంది, వచ్చిన స్పృహ జారిపోతుంది. వచ్చిన సంపదలు ఉంటాయండి అజ్ఞానంగానే, అవి జారిపోవా? శరీరంతో సహజంగా వచ్చిన మాట నడక స్పృహ పోతున్నప్పుడు శరీరం మీద ఉండే బట్టలోను, శరీరం ఆ బట్టలు దాచుకునే బీరువాలును, ఆ బీరువాలతో కూడిన ఇల్లును, ఆ ఇంటికి సంబంధించిన స్థలం ఉంటాయా? అజ్ఞానం కాదా ఇది? ఇవన్నీ జారిపోతాయి, జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్పడమే శివుడికి అభిషేకం. అది గమనించాలి. అభిషేకం చేసేటప్పుడు ఈ దృష్టితో ఉంటే బుద్ధి వివర్ధన కారణలింగం. అప్పుడు దేనికి భయపడం. పోతాయని తెలిసిన తర్వాత ఎందుకు భయపడతామంటే కాపాడుకోం, వదిలేస్తాం ఎక్కడికక్కడే. ఎలాగూ పోయేది కదా, వదిలేయి. వీలైనంత వరకు ఇచ్చేసి ఎందుకు చూడాలి? మనకు అవసరమైనవే ఇంట్లో ఉండాలి, లేనివి ఇచ్చేయాలి. కనీసం పాత బట్టలు పాత సామాన్లు ఇచ్చేయండి దయచేసి. వాటిని కూడా అమ్మేసి పిసిరుగొట్టువాడని పేరు తెచ్చుకోకండి. అవి కూడా అమ్మేస్తారు కాటా పెట్టేసి. ఇక్కడ అంత దరిద్రం చేయకూడదు. పాత పేపర్లు, పాత పుస్తకాలు, పాత బట్టలు వస్తారండి బయట పొద్దున్నే, పాత బట్టలు కొంటాం, పాత వాడు కొంటాం అంటాడమ్మా, వాడు అలా అంటాడు. మనం అలా అంటే తప్ప ఇవ్వం కాబట్టి పట్టుకొచ్చి మొత్తం వెళ్ళిపోమని తీసుకెళ్ళిపోమని చెప్పండి. ఎంత ఆనందంగా పట్టుకెళ్తారు. వాళ్ళు పేదవాళ్ళే కదండి, ధనవంతులైతే ఆ పని చేయరు కదండి. రోడ్డు వెంబడి తిరుగుతూ ఇచ్చేయాలి. అప్పుడే ఆ పుణ్యఫలం మనకి దక్కుతుంది. మన బిడ్డలు బాగుంటారు ఖచ్చితంగా, వాళ్ళకి వస్త్రలోపం ఉండదు. మీరు అన్నదానం చేశారంటే 7 తరాల పాటు అన్నం లోపం ఉండదు. వస్త్రదానం చేశారంటే 7 తరాల పాటు వస్త్రలోపం ఉండదు. బంగారం దానం చేశారు అంటే 7 తరాల పాటు ఆభరణాల లోపం ఉండదు. మీ ఇంట్లో అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి కూడా దానం అంత గొప్పది. అలా వదిలించుకోవాలి. దాన్నే శివలింగార్చన అంట. ఊరికే కూడబెట్టేసుకుంటే ఎలాగా?
నేను నెల నెలా అభిషేకం చేశాను, అందుకే నాకు లాటరీ వచ్చింది. లాటరీ వచ్చి రావడం కోసం అభిషేకం చేస్తావా? ఉన్న డబ్బులు వదిలేయాలని అని చెబుతుంటే ఇది బుద్ధి వివర్ధన కారణలింగం. ఈ సూక్ష్మంగా ఆలోచించడం ఎప్పుడైతే మొదలైందో చదువులో కూడా వాడు నెంబర్ 1గా ఉంటాడు ఖచ్చితంగా. అంటే ఇక్కడ మొదలైందిగా ఆలోచన, అక్కడైనా అంతే. అసలు ఈ లెక్కలన్నీ ఎందుకు, ఈ భౌతిక శాస్త్రం అంతా ఎందుకు, ఈ వైద్యం అంతా ఎందుకు అని సూక్ష్మంగా ఆలోచిస్తాడు. సూక్ష్మంగా ఆలోచిస్తే లలితా సహస్రంలో చెప్పిన మాట, విమర్శ రూపిణి విద్య విజదాది జగత్ప్రసూహు. విద్యను విమర్శిస్తూ చదవాలి ఎప్పుడు విద్యార్థులు, బట్టి కంఠస్థం చేసి కక్కేయడం కాదు. విమర్శ రూపిణి విద్య, విమర్శిస్తూ చదివితే ఏమవుతుంది? విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూహు. ఈ సృష్టి అంతా వియత్ ఆది జగత్ప్రసూహు. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి ఏర్పడిందని తెలుస్తుంది. అప్పుడు ఈ పంచభూతాల ద్వారా శరీరం ఏర్పడింది కదా. మందులు ఎక్కడి నుంచి వస్తాయి? పంచభూతాల నుంచి వస్తాయి. పంచభూతాత్మకం శరీరమైనప్పుడు మందు కూడా పంచభూతాత్మకమేనండి. వేరే కరోనా వ్యాధికి మందు ఎక్కడ దొరికింది అనుకుంటున్నారు? కరోనా వ్యాధికి మూలమైన కీటకాల్లో దొరికింది, ఎక్కడ దొరకదు. ఆ వ్యాధికి మూలమైన కీటకాలు ఎందుకు దొరికింది? సూక్ష్మబుద్ధి కారణంగా దొరికింది. ఆ బుద్ధి వివర్ధన కారణలింగం మనం అర్చన చేసేటప్పుడు బుద్ధి వృద్ధి చెందడం, సూక్ష్మంగా ఆలోచించడం తెలుసుకుంటే మన చదువులో కూడా అది ప్రకాశిస్తుంది, సంసారంలో కూడా అది ప్రకాశిస్తుంది. అందుకని సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురాసురులు అంటే దేవతలు, రాక్షసులు. శివుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేవతలందరిలో మీరు ఎక్కడా పురాణాల్లో రాక్షసులు విష్ణువు గురించి తపస్సు చేసినట్టుగా చూడరు. ఉన్నారు, చాలా కొద్ది మంది ఉంటారు, ఒకరో ఇద్దరు, ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఉంటారు. సాధారణంగా రాక్షసులు బ్రహ్మ గురించి లేదా శివుడి గురించి చేస్తారు. శివుడే వాళ్ళకి వరాలు ఇస్తాడు. ఎందుకంటే శివుడు దృష్టిలో దేవత్వము రాక్షసత్వము కూడా కల్పితమే. సత్వగుణం ఎక్కువగా ఉంటే దేవతలు అంటారు, రజోగుణం ఎక్కువగా ఉంటే మానవులు అంటారు, తమోగుణం ఎక్కువగా ఉంటే రాక్షసులు అంటారు. అంతకంటే ఆ మాటల్లో కూడా ఉంది స్వర్గ, మర్త్య, పాతాళ. ఆ శబ్దాలను చూడండి, సంస్కృత భాష గొప్పతనం అర్థమవుతుంది. స్వర్గ మొదట స, తర్వాత రా. అంటే దేవతల్లో మొదట సగణం సత్వగుణం ఉంటుంది, తర్వాత రజోగుణం ఉంటుంది. మర్త్యులం మనం ఉన్న, మర్త్య అంటే మనుష్యులు కదా. మొదట మా, తర్వాత రా రజోగుణం, రా తర్వాత త. రజోగుణం ప్రధానంగా ఉంటుంది మనలో, సత్వగుణం తక్కువ. రజోగుణం ప్రధానంగా ఉంటుంది, దాంతోపాటు తమోగుణం ఉంటుంది. దేవతల స్వర్గంలో చూడండి సత్వగుణం రజోగుణమే ఉన్నాయి, తమోగుణం లేదు. మనుషుల దగ్గరికి వచ్చేసరికి రజోగుణం తమోగుణం ఉన్నాయి భాషలో. మర్త్య, రా, త. రాక్షసుల దగ్గరికి వెళ్ళేసరికి పాతాళ, తమోగుణం. తా ఒక్కటే ఉందండి, సా లేదు, రాలేదు. గమనించండి, సంస్కృత భాష గొప్పతనం అది. శబ్దం తెలిస్తే దాని అన్నీ తెలుస్తుంది. పాతాళంలో తా ఒక్కటే ఉందంటే తమోగుణమే ఉంటుంది వాళ్ళకి, రజోగుణం కూడా తక్కువే, సత్వగుణం సమస్యలే. మనుషుల్లో తమోగుణం కంటే రజోగుణం ఉంటుంది, దాంతోపాటు తమోగుణం ఉంటుంది. రజోగుణం ఎక్కువ ప్రధానంగా, అంటే పోటీలు పడుతూ ఉంటాం మనం. రజోగుణం అంటే రాజకీయం, పోటీ పడమే, ఇదే రజోగుణం. దానికి తోడు తమోగుణం, సత్వగుణం లేదు ఇక్కడ. అదే దేవతల విషయం వచ్చిన స్వర్గ స్వ, తమో సత్వగుణం, రా రజోగుణం. అంచేది అక్కడ సత్వగుణం ప్రధానం, రజోగుణం నెంబర్ 2. మనలో రజోగుణం ప్రధానం, తమోగుణం నెంబర్ 2. రాక్షసుల్లో మొత్తం అన్ని నెంబర్లు తమోగుణమే, ఇంకేముండదు. ఆ శబ్దాల్లోనే ఉంది ఆ విశేషం. స్వర్గమర్త్యపాతాళ. అలాంటి రాక్షసులను కూడా శివుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎలాగూ జగత్తు మిథ్యే కదా, వీడు రాక్షసుడు వాడు దేవత అనేది కూడా మిథ్యే కదా, వాడు బాగుపడతాడు కదా, తపస్సు అయితే చేశాడు కదా. ఇప్పుడు పరీక్ష అంటూ ఒక ఇద్దరు విద్యార్థులు రాసినప్పుడు అతని క్యారెక్టర్ ఎవరో చూడరు కదండి, పరీక్ష చూస్తారు కదా. అతను అబద్ధాలు ఆడతారండి, దొంగతనం చేశారండి, అవన్నీ అనవసరం. పరీక్ష బాగా రాశాడు కదా, మార్కులు వేయాల్సిందే. పేపర్ దిద్దే మాస్టర్కి వీడు సరైన వాడు కాదు, వీడు అబద్ధాలు ఆడతాడని తక్కువ మార్కులు ఇస్తే ఊరుకోరండి. అక్కడ పరీక్ష సమాధానం సరిగ్గా రాస్తే వేయాల్సిందే కదా. శివుడు అలా ఆలోచిస్తాడు. అదే సమత్వం అంటే. నాకు అవన్నీ ఎందుకు, వాడు గుణాలు గణాలునో, వాడు తపస్సు చేశాడు, వీడు తపస్సు చేశాడు. ఒక బ్రాహ్మణుడు సత్వగుణ సంపన్నుడే చేశాడు, ఒక రాక్షసుడు చేశాడు, ఇద్దరికీ ఇవ్వాల్సిందే. అందుకే సిద్ధసురాసురవందిత లింగం. పైగా సిద్ధ శబ్దానికి అర్థం మనం ఏదో మునులు మహర్షులు అని చెప్పుకోకూడదండి, పొరపాటు. సిద్ధులు అంటే రసాయన శాస్త్రవేత్త. సిద్ధసురాసురవందిత లింగం. సిద్ధులు అంటే రసాయన శాస్త్రవేత్త. పూర్వం సంస్కృత భాషలో పారిభాషికమైన మాట. సిద్ధుడు అంటే కెమిస్ట్.
వాళ్ళు హిమాలయాది పర్వతాల్లో సంచరిస్తారు. అక్కడ గైరికాది ధాతువులను ఉంటాయి. అంటే ఈ తీగలు ఉంటాయి చూడండి, లతలు, అవి గొట్టాల్లో ఉంటాయి. తీగలు సన్నగా ఉన్న గొట్టాల్లో ఉంటాయి. అవి వాన చినుకులు పడి చిట్లుతాయి. ఆ చిట్లినప్పుడు అందులోంచి రసం కారుతుంది. ఒక్కో రసం ఆకుపచ్చ రంగులో ఉంటుంది, ఒకటి నీలవ రంగులో ఉంటుంది, ఒకటి ఎర్ర రంగులో ఉంటుంది, ఒకటి తెల్ల రంగులో ఉంటుంది. ఇవే రసాయనాలు. ఆ రసాయన శాస్త్రమే కెమిస్ట్రీ. అందుకే సిద్ధులు పర్వతాల్లో తిరిగి ఆ రసాయనాలు గ్రహించి వాటి నుంచి మందులు తయారు చేస్తారు. ఒట్టి రసాయనం సేవించకూడదు, లోపల కాలిపోతుంది, కెమికల్ కాలిపోతుంది. దాన్ని మళ్ళీ వేరే ద్రావకంతో కలుపుతారు, దాంతో మందులు తయారు చేస్తారు. అంచేత సిద్ధుడు అంటే కెమిస్ట్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. సర్వ సుగంధ సులేపిత లింగం సిద్ధసురాసుర వందిత లింగం, బుద్ధి వివర్ధన కారణ లింగం. మన బుద్ధి కనుక వివృద్ధమైతే ఆ గైరికాది ధాతువుల్లోంచి మందులు పుట్టించవచ్చు. అందుకని సిద్ధులు, ఆ సిద్ధులు కూడా పరమేశ్వరుని అర్చిస్తారు ఖచ్చితంగా. పూర్వం మీరు ఆయుర్వేద వైద్యుల్ని గమనించండి. దైవభక్తి లేకుండా విభూతి బొట్టు పెట్టుకోకుండా ఆయుర్వేద వైద్యులు కనపడ్డండి మీకు. అసలు అడ్డబొట్టో నిలువు బొట్టో ఏదో ఒకటి, ఆచార్యులు గారు అయితే పొడుగు పెట్టుకుంటారు, మామూలు స్మార్తులు అయితే అడ్డబొట్టు, ఏదో ఒకటి లేకుండా ఆయుర్వేద వైద్యులు కనపడరు. వాళ్ళు దైవ పూజ కూడా చేస్తారు పొద్దున్నే ఖచ్చితంగా. అంచేత వీళ్ళ యొక్క ఈ ఔషధ శక్తితో పాటుగా ఆ భక్తి కూడా పనిచేస్తుంది అక్కడ ఖచ్చితంగా. మనం ప్రసాదం గుళ్ళో తీసుకునేటప్పుడు ప్రసాదం చాలా బాగుంది, ప్రసాదం చాలా బాగుంది అని ఆలోచించకూడదు. చాలా బాగుండడానికి ఏమిటో హోటల్లో టిఫినా? ఆలోచన అది కాదు. ప్రసాదం అంటే అనుగ్రహం. భౌతికమైన ప్రసాదమే. ఇంత చక్కెర పొంగలు పెట్టచ్చు, 2 గారి మొక్కలు పెట్టచ్చు. అది తినేటప్పుడు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపామయి, ఈ తినే ప్రసాదం నాలో జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలిగించునుగాక అనే భావంతో కనుక సేవిస్తే ఆ గారె మొక్కే మీకు బ్రహ్మాండంగా గార్గిని చేసి ఉపనిషత్తు అంతా బోధిస్తుంది. ఆ ప్రసాదానికి అంత శక్తి ఉంది. ఒట్టి ప్రసాదంగా భావించకూడదు దాన్ని. అందుకే ఎక్కువ తింటూ ఉంటాం మనం. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర 2 ఉన్నారు ఇవ్వండి, పెద్ద పార్సిల్ సర్వీస్ ఇక్కడ. చచ్చిపోతున్నారు గొడవల్లో పెట్టలేక ఇక్కడ. అడగడానికి బుద్ధి ఉండద్దండి. ఇంటికి అడుగుతారా ప్రసాదాన్ని? అన్నప్రసాదం అని పెట్టారంటే మొత్తం అందరికీ పార్సిలే. ఇక్కడ 10 మందికి సర్వీస్ కేటరింగ్. ఎక్కడి నుంచి ఖర్చు అంతా ఎందుకు ఇవ్వాలి అసలు? ఇంటి దగ్గర వాళ్ళకి మీరు 2 పెట్టాలి, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం ఏంటి? పైగా ఇక్కడ తింటే వేరు, ఇంటికి పట్టుకెళ్ళడం మొదలుపెడితే ఎన్ని 100 క్వింటాలు రోజులే సరిపోదండి. ఇక్కడ మనకే ఉండాలి ఆలోచన. ప్రసాదం కొద్దిగానే తీసుకోవాలి, అది కూడా మనకి జ్ఞానాన్ని ఇస్తుంది అనే నమ్మకంతో తీసుకోవాలి. జ్ఞానం కోసం ప్రసాదం, ఆకలి తీరడానికి కాదు ఇక్కడ. ఇలా ఆలోచిస్తే జరుగుతుంది భావన. అందుకని సిద్ధసురాసుర వందిత లింగం. ఆ సిద్ధులైన వాళ్ళు మందులు కనిపెట్టి భగవత్ ప్రసాదం కారణంగా ఇది పనిచేయాలని భావిస్తారు. అది దానికి అర్థం. కనక మకామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనక మకామణి భూషితలింగం. మన ఇంట్లో బంగారపు నగలు కానీ మణులు కానీ మనం ఏమి ధరించినా మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో దేవుడి విగ్రహానికి ఒక్కరోజు అలంకరించి ఆ తర్వాత ధరించండి. ఆ మణి సౌభాగ్యంగా మారుతుంది. రాగానే ఇలా మెడలో వేసేసుకోవడం కాదు ఇక్కడ. ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే పూజా మందిరంలో అది స్త్రీ సంబంధమైన ఆభరణం అయితే అమ్మవారి మెడలో వెయ్యాలి. దుర్గాదేవి అయినా పర్వాలా, సీతాదేవి అయినా పర్వాలా, లక్ష్మీదేవి అయినా పర్వాలా, ఆవిడ మెడలో వెయ్యాలి. పట్టినా పట్టకపోయినా సరే వేసేయాలి. పట్టకపోతే పాదాల దగ్గర పెట్టేయాలి. మంగళసూత్రం కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తొడుక్కుంటారండి స్త్రీలు, భక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా. ఆవిడే కాపాడాలండి, ఎవరు కాపాడతారు? మగవాళ్ళు కూడా ఉంగరం కొనుక్కున్నా సరే ఉంగరం తీసి ముందు అమ్మవారి దగ్గర పెట్టాలి, శివుడి దగ్గర పెట్టాలి, రాముడి దగ్గర పెట్టాలి, కృష్ణుడి దగ్గర పెట్టాలి. ఆయన వేలికి పట్టకపోతే కాలి దగ్గర పెట్టాలి. ఆయన ఈ ఉంగరం నీది అని చెప్పి అన్నాడు, తీసుకొని తొడుక్కో. అప్పుడు ఆ ఉంగరం ఈ దిక్కుమాలిన రంగురాళ్ల ఉంగరాల కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దేవుడి మీద నమ్మకంతో పెట్టుకున్న ఉంగరం అది. ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆ పని చేయండి. రంగురాళ్ళకి మోసపోకండి. ఒకడు మొత్తం 10 వేళ్ళకి మొత్తం 30-40 ఉంగరాలు పెట్టండి. అవన్నీ ఏవో వెలవెలబోతూ ఉన్నాయి. ఒక్క ఉంగరం బాగా మెరుస్తుంది, అది పెళ్లినాడు పెట్టిన ఉంగరం. ఇవన్నీ ఎందుకు పెట్టేవరా అన్నట్టు. ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల ఇవన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది అన్నట్టు. అది పెట్టుకోకపోతే ఇవన్నీ బాగానే ఉండేవి, పెళ్ళి అయ్యాక వచ్చేవి ఇవన్నీ. ఆ పెళ్లి ఉంగరం ఒకటి పెట్టుకోబట్టి ఈ 40 ఉంగరాలు పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్ని వచ్చాయి ఇవన్నీ? ఈ రంగురాళ్ళ ఉంగరాలు ధరించి మోసపోకండి. టీవీలో ప్రకటనలు చూసి మీరు చేయించుకున్న ఉంగరమే, మీ మామగారు మీకు పెట్టిన ఉంగరమే, మీరు కష్టపడి చేయించుకున్న ఉంగరమే, లేదా పెళ్లి రోజుకి మీ భర్త మీ ఎందు ప్రేమతో చేయించినటువంటి ఉంగరాన్ని ఒక్కసారి అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మ ఇవి పెట్టేసుకోకండి వెంటనే కక్కుర్తిపడి.
ఎక్కడ పెట్టండి, ఆవిడ పాదాల దగ్గర పెట్టండి, అమ్మా కాపాడమని అడగండి. ఆ తర్వాత ఆ ఉంగరం తీసుకుని పెట్టుకోండి. అన్ని రకాల శుభాలు జరుగుతాయి, అనుమానం ఏం లేదు. భగవత్ సంకల్పం. ఏది మనం అనుభవించేటువంటి వస్తువుని ముందు భగవంతుడికి అర్పించాలి. అది కూడా లేకపోతే ఎలాగా? కనకమహామణి భూషిత లింగం, కనకమహామణులని అక్కడ పెడితే శివుడేం ధరించడం, ఆయనకి ఎలాగో బూడిదే. వీడు ఇంత ఆభరణాలు పట్టుకొచ్చి నాకు పెట్టాడు, వీడికి ఎప్పటికీ ఆభరణాలకి లోటు ఉండకుండా ఉండుగాక అనుకున్నాయి. ఫణిపతి వేష్టిత శోభిత లింగం, అంతటి శివలింగం. శివుడి మెడలో ఎప్పుడు పాము తిరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ పాము విడిగా ఉంటే భయపడుతుంది మనని, శివుడి మెడలో ఉంటే భయపెట్టదు. అందుకని మన జీవితంలో కూడా భయం అనే పావుని జయించాలి అంటే మన మనస్సులో శివుడు ఉండాలి ఖచ్చితంగా. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షర జపాన్ని మానకుండా ఉంటే సర్పభీతి కూడా మనకి ఉండదు. దక్ష సుయజ్ఞ వినాశనలింగం, దక్షుడు చేసింది చాలా గొప్ప యజ్ఞం. ఇందాకే ఆ కథ అంతా చెప్పుకున్నాను. కానీ అహంకారంతో చేశాడు. యజ్ఞాలు యాగాలు ఎప్పుడూ నిరహంకారంగా చెయ్యాలి. నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. భగవంతుడు చేయిస్తున్నాడు, ఈ చెయ్యి చేస్తోందంటే. దానం ఇచ్చాము అంటే భగవంతుడు ఇచ్చే అవకాశం ఇచ్చాడు, ఈ చెయ్యి ఇస్తోందంతే. అలా చేస్తే యజ్ఞం నిలబడుతుంది. లేకపోతే సొంత మావగారి యజ్ఞాన్ని కూడా విధ్వంసం చేసేసాడు. ఇక్కడ చుట్టరకాలు ఏమి ఉండవు. ఇక్కడ దక్షుడు మరి సొంత మావగారే కదా. అయినా దక్ష సుయజ్ఞ వినాశనలింగం, మావగారు తండ్రి ఇంకో బంధాలు ఏముండవు. తప్పు ఒప్పు రెండే ఉంటే మనలాంటి వాళ్ళు కాదు దేవతలు. వాళ్ళకి మానవ సంబంధాలన్నీ పట్టవండి. ధర్మం అధర్మం అనేవి ఉంటాయి తప్ప వీడు మావాడు వీడు పరాయివాడు అనే భావన ఉండదు అక్కడ. అందుకని ఏది ధర్మమో అది చేస్తారు. మావగారి విషయమేనా అంతే, పిల్లల విషయమేనా అంతే, అందులో తేడా ఏమి ఉండదు. అందుకని అదే మనం కూడా మానవ సంబంధాల్లో పాటించాలి. ధర్మాధర్మాలకి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ వీడు మా మేనలుడు వాడు మా తోడలుడు అనే మాట రాకూడదు. అక్కడ ధర్మమే ముఖ్యం. అందుకని ఆ ఆలోచన చేయాలి. కుంకుమ చందన లేపిత లింగం పంకజగార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమ చందన లేపిత లింగం, శివుడు ఏమీ ప్రత్యేకమైన లేపనాలు పోతలు కోడు. కానీ మనం పూస్తే వద్దని చెప్పడం. అందుకని మన ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ ప్రత్యేకమైన ఉత్సవాల్లో చందనము కుంకుమ మొదలైనవి శివుడికి అర్చన చేయొచ్చు. రోజు ఆయన ఇష్టపడేవి కావు. కానీ భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఏదో వాడికి ఇష్టం కదా, వాడు పూస్తున్నాడులే అని పూజించుకుంటాడు. ఒక్కోసారి తల్లిదండ్రులు చూడండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పిల్లలు చెబితే వింటారు. చిన్నపిల్లలు నా కోసం పెట్టుకో నాన్న, నా కోసం పెట్టుకోండి, ఇష్టం లేకపోయినా పెట్టుకుంటారు. మా అమ్మాయి అడిగింది, చిన్నపిల్ల, దాని ఇష్టం కోసం పెట్టుకుంటున్నాను. అది ప్రేమ. భగవంతుడికి మనకి పిల్లల యందు ప్రేమ ఉన్నట్టే భగవంతుడికి మన భక్తులందరి మీద ఉంటుంది. అందుకని మనం కుంకుమ పూసినా చందనం పూసినా కనక మహామణులు పెట్టినా హాయిగా పెట్టించుకుంటాడు ఆయన. ఎందుకంటే మనం ప్రేమతో పెడుతున్నాం. కానీ ఆయనకి అది అక్కర్లేదు. కుంకుమ చందన లేపిత లింగం పంకజకార సుశోభిత లింగం. అర్చన పూర్తి అయిన తర్వాత పద్మాలు అక్కడ పెడితే మరింత అందంగా ఉంటుంది శివలింగం. అది కూడా 1, 2, 3 అంతకుమించి పెట్టకూడదు. చెరువులో తామరపూలన్నీ కోసి పట్టుకొచ్చే కూడదు, చెరువును పాడు చేయడం. అందుకని 1, 2 పువ్వులు పెడితే ఆ మధ్యలో శివలింగం ఎంత అందంగా ఉంటుందండి. మన ఇంట్లో పూజామందిరంలో విగ్రహాలను ఎప్పుడూ కడగాలి, తుడవాలి. దానికి శంకలు పెట్టుకుని మానేయకండి. ఎప్పుడు దుమ్ము కనపడితే అప్పుడు తుడిచేయి, వీలైతే కడిగే, శుభ్రంగా కడిగేయాలి, శుభ్రంగా తుడిచేయాలి. ఆ దేవుడు విగ్రహాన్ని చూస్తే మన దుఃఖాలన్నీ పోయినంత ఆనందంగా ఉండాలి. మంగళప్రదంగా లేకపోతే ఆనందంగా ఎలా ఉంటామండి? ముందు మనుషుల మధ్యలో అనుబంధాలు బాగుండాలన్నా భార్యాభర్త శుభ్రంగా స్నానం చేసి పౌడర్ రాసుకుని హాయిగా కూర్చుని ఉండాలి. ఇంట్లో కూర్చున్న మహారాజులో ఉండాలంటే ఎలాగా మా ఆయన అన్నట్టుగా ఉండాలంటే మహారాజులాగా. ఆడది కూర్చుంది అంటే అమ్మవారు కూర్చున్నట్టే ఉండాలి అక్కడ. అబ్బా ఈవిడ ఉండగా నాకేమిటండి లక్ష్మీదేవి సాక్షాత్తు అనుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రంగా స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, వీలైనంత తక్కువ అలంకారాలైనా చేసుకోవడం. సుఖంగా ఉంటే శుభ్రంగా ఉంటే ఆనందంగా కూడా ఉంటాం. ఒళ్ళే బాగుండకపోతే ఇంకా లోపల మనస్సు ఎలా బాగుంటుంది? అంటే శరీరాన్ని ముందు కాపాడుకోవాలి. భగవంతుడు అలాగే చేస్తున్నాడు. పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం. ఈ రకంగా పద్మాలతోటి కుంకుమతోటి చందనంతో భగవంతుడిని కనుక అర్చిస్తూ కుంకుమలాగే కాంతివంతంగా మన మనస్సు ఉండేలాగా, కుంకుమలాగే పరిమళంగా మన చందనంలాగే పరిమళభరితంగా మన మనస్సు ఉండేలాగా, పంకజంలాగే మృదువుగా స్నిగ్ధంగా మెరిసిపోతూ మన మనస్సు ఉండేలాగా చూసుకుంటే అప్పుడు
సంచిత పాప వినాశన లింగం. ఎన్నో జన్మల నుంచి కూడబెట్టి ఎప్పుడు పోతాయో మనకి తెలియకుండా ఉన్న పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి. పాపాలకి పుణ్యాలకి దేనికి అంత భయపడవలసిన అవసరంలా. పాపాలకి భయపడక్కల్లా, పుణ్యాలకి తాపత్రయపడక్కల్లా. రెండూ మనస్సులో జ్ఞాపకాలే. నీ మనసులో జ్ఞాపకాలు లేవు అంటే ఏది అనుభవించాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞాపకాలు పోవాలి అంటే నిత్యము శివార్చన చెయ్యాలి. అలా చేయడం కోసమే కార్తీక మాసం పెట్టారు ప్రత్యేకంగా. ఏడాదంతా చేయమంటే చేయరని ఈ నెలంతా చేయవయ్యా, ఈ నెలంతా ఉపవాసాలు కూడాను. కనీసం నెలకు 10 రోజులు ఉపవాసం ఉంటాం ఈ నెలలో. ఎంత లేదన్నా 10 రోజులు ఉంటారు. సోమవారాలు 4, పూర్ణిమ 2 ఏకాదశులు, క్షీరాబ్ది ద్వాదశి చాలా ఉన్నాయి మన ప్రాణానికి. ఈ ఉపవాసాలు ఉంటే ఏమవుతుంది? తినకుండా కూడా ఉండడం అలవాటు అవుతుంది. నేల మీద పడుకుంటే ఏమవుతుంది? పరుపులు లేకుండా పడుకోవడం అలవాటు అవుతుంది. కార్తీక మాసం జాగ్రత్తగా ఉండాలి అని భార్యలు కాస్త భర్తను వారించి కొంచెం పక్కన పెడితే బ్రహ్మచర్యం కూడా అలవాటు అవుతుంది. అందుకోసమే ఈ 10 రోజులు, నవరాత్రులు, దశరాత్రులు, మన పండగల్లో, హిందువుల పండగల్లో నెలంతా పెట్టడం. ఎందుకంటే అభ్యాసం. అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళని చూడండి, 40 రోజుల పాటు వాళ్ళు ఆ ప్రసాదం తింటారు, నేల మీదే పడుకుంటారు, చెప్పులు వేసుకోరు, ఎంత దూరం నడవాలన్నా నడుస్తారు. చన్నీళ్ళలో చచ్చేడు స్నానం చేస్తారు. తెల్లారకట్ట మనం వేడి నీళ్ళు చేయలేకపోతున్నాం అక్కడ, వాళ్ళు చన్నీళ్ళు చేస్తారు. ఇలా 40 రోజులు అలవాటు పడ్డాక ఎలా ఉండాలి మనస్సు? 40 రోజులు ఉన్నవాడిని 40 ఏళ్ళు ఉండలేనా? అలా ఉండాలి. అది దీక్షా రహస్యం. అప్పుడు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అలవాటు అవుతుంది. శాంతం, సహనం అన్నీ అలవాటు అవుతాయి. అయ్యప్ప మన ఒళ్ళో కూర్చుంటాడు, వచ్చి చెప్పాలేంటి వేరే? ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాడు దేవుడు. అది అలవాటు కావడానికి దీక్ష మనము చెయ్యాలి అలాగే. అందుకని పంకజహార సుశోభిత అంటే సంచిత పాపం. ఎప్పుడైతే నువ్వు మనస్సును పవిత్రంగా మార్చుకున్నావో, సత్కర్మలు చేయడం మొదలుపెట్టావో, పాత పాపకర్మలు ఎందుకు మిగులుతాయండి? ఇప్పుడు పూర్వం ఒక తప్పు చేసిన వాడే ఊళ్ళో ఉన్నాడు అనుకుందామండి, వాడు ఏదో హత్య చేశాడు అనుకుందామండి, జైలు శిక్ష అనుభవించాడండి, ఏదో బయటకు వచ్చాడండి. మనం అనుకుంటాం కొన్నాళ్ళ పాటు కేడి అంటారు. వాడే తర్వాత చాలా మంచి పనులు చేశాడు అనుకోండి పశ్చాత్తాపంతో. మరో 10 ఏళ్ళు పోయాక ఏమంటారండి? ఇంత మంచివాడు ఆ పని ఎలా చేశాడండి అండమే కాదు, వాడు చేసి ఉండడో ఎవరో మోపేసి ఉంటారని కూడా అంటారండి. మంచితనం అంత గొప్పది దయచేసి గమనించాలి. మనం దుర్మార్గ పని చేసినా సరే తర్వాత సన్మార్గం అలవాటు చేసుకుంటే దాన్ని చూసినటువంటి లోకులు ఇంత మంచివాడు అలా ఎందుకు చేస్తారండి, ఎవరో మోపేసి ఉంటారు పాపం అంటే ఆ మాట అతనికి ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. నేను చేశాను నిజంగా, కానీ నేను చేయలేదు అంటున్నారు వాళ్ళు. అంటే ఇంకా చేయకుండా ఉంటే, ఈ మాట చేయలేదనే మాటే ఇంత నాకు ఆనందంగా ఉంటే, నిజంగా చేయకుండా ఉంటే ఎంత ఆనందంగా ఉంటాను నేను. అది